గుమ్మడికాయ లోపల ఏవైతే గింజలున్నాయో దాన్ని చక్కగా మనమే తీసి కొంచెం ఎండబెట్టి ఒక 2, 3 రోజులు అట్లా మనం దాన్ని రెగ్యులర్‌గా తీసుకునే ఫుడ్‌లో తీసుకోవచ్చు. దాన్నే ఇప్పుడు బయట షాప్స్‌లో గూడా మీకు పంకిన్ సీడ్స్ అవి గుమ్మడి గింజలు దొరుకుతున్నాయనుకోండి. నేనేమంటానంటే మనకి బూడిద గుమ్మడికాయ దొరికితే గనక ఆ గుమ్మడికాయ ఉన్న గుజ్జుని తీసి చక్కగా ఉదయాన్న బ్రేక్‌ఫాస్ట్ సమయంలో మీరు జ్యూస్ చేసుకొని తాగితే మీ వెయిట్ లాస్‌కి పనిచేస్తది. చాలామంది ఆడవాళ్ళు పీసీఓడీతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత కొలెస్ట్రాల్ మేనేజ్ చేయడానికి ఇందులో మంచి ఫైబర్ వస్తుందనమాట, పీచు పదార్థం. సో, అలా కూడా హెల్ప్ అవుతుంది. మీ పొట్ట కూడా నిండుగా అనిపిస్తుంది. ఆ జ్యూస్ ఒక గ్లాస్ పరగడుపున తీసుకుంటే. చాలా చాలా శక్తినిస్తుంది. మీరు బెడ్ కాఫీ, బెడ్ టీ ఎవరైతే అలవాటు ఉన్నారో కొద్ది రోజులు అసలు ఈ బూడిద గుమ్మడికాయ రసం తాగి చూడండి, జ్యూస్ ఎంత మంచిగా ఉంటుందో. అలానే మనం ఈ బూడిద గుమ్మడికాయ గింజల గురించి మాట్లాడుకున్నాం. ఈ గింజలు ఎందుకు పనిచేస్తాయి అనంటే దాంట్లో ఉండే ప్రాణశక్తి అండి. మనం ఆ గింజలనే కదా మనం వేస్తాము, దాని నుంచే మొక్క వస్తుంది. అందులో ఉన్న ప్రాణశక్తి వల్లే కదా. సో, ఆ ప్రాణశక్తి మనం కూడా వాడుకోవచ్చు. దాంట్లో ఉండే ఆరోగ్య గుణాలు ఏదైతే ఉన్నాయో అది మన ఒంటికి చాలా మంచిగా ఉపయోగపడతాయి. ఎలా? అందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మన బ్రెయిన్ ఫంక్షనింగ్‌కి, తర్వాత మన మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగం. అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కూడా రెగ్యులేట్ చేయడానికి ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి మన ఆహారం ద్వారా వచ్చే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్‌ని తగ్గించడానికి కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఇవి ఎప్పుడు కూడా బ్యాలెన్స్‌లో ఉండాలండి. ఒమేగా 6 ఎక్కువైపోయి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువైపోయినా కూడా మనకి చాలా ఏమంటారు కొన్ని రకాల క్యాన్సర్‌లు కూడా దారితీస్తుంది. కాబట్టి ఇది సమతుల్యంగా బ్యాలెన్స్ చేయడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏదైతే ఉన్నాయో ఈ పంకిన్ సీడ్స్, ఈ బూడిద గుమ్మడికాయ గింజలు చాలా బాగా ఉపయోగం.